ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట కీర్తనలు 54. ఇక్కడ దావీదు తన శత్రువుల గురించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. వారు చాలా బలవంతులుగా ఉన్నారు, తనను నాశనం చేయటానికి లేదా చంపటానికి వారు ప్రయత్నం చేస్తున్నారని దావీదు దేవునికి మనవి చేసుకుంటున్నాడు. తన శక్తి ద్వారా తనను విడిపించాలని దావీదు దేవుణ్ణి బ్రతిమాలుతున్నాడు. తమ దుష్ట బుద్ధితో తన మీద పొంచి ఉన్న వారిని దేవుడు నాశనం చేస్తాడని దావీదు నమ్ముతున్నాడు. మనం కూడా చాలా సార్లు ఇతరులు మనలను బాధ పెడుతున్నారని, మనం నాశనం కావాలని చూస్తున్నారని, అలాగే ఎలాగైనా మనలను ఇబ్బంది పెట్టాలని వారు చూస్తున్నారని బాధపడుతుంటాము లేదా భయపడుతుంటాము. అయితే దావీదు చెప్పినట్లుగా దేవుడు తన నమ్మకత్వమును నిలబెట్టుకుంటాడు. మనలను తన ప్రజలుగా పిలుచుకున్న దేవుడు తప్పకుండా మనలను కాపాడుతాడు. మన శత్రువులకు తగిన రీతిగా బుద్ధి చెప్తాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా వారి ముందు మనలను నిలబెడతాడు. అది మనుషులైనా కావచ్చు లేదా పాపము చేత ఇబ్బంది పెట్టే సాతాను అయినా కావచ్చు. కాబట్టి ధైర్యంగా ఉందాము, మన దేవుని మీద విశ్వాసంతో ముందుకు సాగిపోదాము. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.